హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓయూ వారికి ఉస్మానియా యూనివర్సిటీ వారికి డిగ్రీ ఎగ్జామ్స్ ఫీజు అప్డేట్ గురించి క్లియర్గా చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమ్ రెగ్యులర్ వారికి ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలానే బ్యాక్లాగ్ వారికి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్గా చదివే స్టూడెంట్స్కి, అలానే ఇంకా ఎవరైతే 2019 నుంచి 2021లో డిగ్రీలో జాయిన్ అయ్యారో సప్లీ బ్యాక్లాగ్ రాసుకునే ఛాన్స్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. బ్యాక్లాగ్స్ ఉన్నవారికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నా మీరన్నిటికీ సప్లీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్. ఈ వీడియోని 2019 to 21 బ్యాచెస్కి బ్యాక్లాగ్కి టైం ఉంది, ఛాన్స్ ఇచ్చారు అనేది ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అలానే ఇక్కడ ఇంకొక క్లారిటీ, దీనికి బ్యాక్లాగ్ రాసే వాళ్ళకి 2019 to 21 బ్యాచెస్ వరకు మాత్రమే సబ్జెక్ట్కి పెనాల్టీ ఫీజు అనేది కట్టాలి. ఎందుకు కట్టాలి ఏంటి అనేది చూస్తే, డిగ్రీ కరెక్ట్గా రెగ్యులర్లో 3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోవాలి, లేదు అంటే ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్ట్రాగా టైం ఇస్తారు. అలా ఈ 5 ఇయర్స్లో డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు అంటే 5th ఇయర్ దాటిన తర్వాత సప్లీ ఫీజ్కి పెనాల్టీ ఫీజు అనేది ఎక్స్ట్రాగా పే చేయాలన్నమాట. ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే డిగ్రీ 3 ఇయర్స్లో కంప్లీట్ అయ్యి తర్వాత 2 ఇయర్స్లో కూడా ఎగ్జామ్స్ పాస్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ 5th ఇయర్ తర్వాత పెనాల్టీ అనేది కట్టాల్సి ఉంటుంది. ఇక రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసేవారు ఐసెట్, పీజీ, బీఈడి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అలానే బ్యాక్లాగ్ ఉన్నవారు కూడా 1-2 సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక రెగ్యులర్ స్టూడెంట్స్ ముందుగా సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వారికి ఎగ్జామ్ ఫీజు ఎంత ఏంటి అనేది చూద్దాం. సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ బీఏ అండ్ బిఎస్డబ్ల్యూ వారికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 1400 ప్లస్ 150 వచ్చేసి మెమోకి, అలానే 100 రూపీస్ వచ్చేసి బయోమెట్రిక్, టోటల్ 1650 అంటే 1650 రూపీస్. ఇక సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ అండ్ బీఎస్సీ వారికి వచ్చేసి ఎగ్జామ్ ఫీజు 1540 ప్లస్ 150 రూపీస్ మెమో ప్లస్ 100 రూపీస్ బయోమెట్రిక్, టోటల్ 1790 అంటే 1790 రూపాయలు. ఇక సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ బీబీఏ వారికి 1760 ఎగ్జామ్ ఫీజు ప్లస్ 150 రూపీస్ మెమో, 100 రూపీస్ బయోమెట్రిక్, టోటల్ 2010 రూపీస్ అంటే 2010 రూపాయలు. ఇక సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ వారికి ఎడిషనల్గా షార్ట్ మెమోస్కి అలానే లాంగ్ మెమోస్కి ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. షార్ట్ మెమోకి 250 రూపీస్, లాంగ్ మెమోకి 500 రూపాయలు అంటే 500 రూపీస్, టోటల్ 750 750 రూపాయలు ఎగ్జామ్ ఫీజుతో పాటు కట్టాలి. సిక్స్త్ సెమ్ బీఏ అండ్ బిఎస్డబ్ల్యూ వారికి 1400 ఫీజు ప్లస్ 100 రూపీస్ బయోమెట్రిక్, తర్వాత 750 ఫర్ మెమో అంటే మొత్తం 2250 రూపాయలు అంటే 2250 రూపీస్. ఇక బీకామ్ అండ్ బీఎస్సీ వారికి టోటల్గా 1540 వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ప్లస్ 100 రూపీస్ బయోమెట్రిక్, ఇక 750 రూపీస్ మెమోకి, మొత్తం కలిపితే 2390 రూపాయలు అంటే 2390. ఇక సిక్స్త్ సెమిస్టర్ బీబీఏ వారికి 1760 ఎగ్జామ్ ఫీజు ప్లస్ 100 రూపీస్ బయోమెట్రిక్ ప్లస్ 750 మెమోకి, మొత్తం 2570 రూపాయలు అంటే 2570 రూపీస్. ఇక ఇది బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వినడానికైతే ట్రై చేయండి. 2019 to 21 బ్యాచ్ వరకు మాత్రమే పెనాల్టీ ఫీజు అనేది కట్టాలి. ఎంత పెనాల్టీ ఫీజు అంటే 1000 పర్ సబ్జెక్ట్. ఒక్క సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది అంటే 1000 రూపీస్ పెనాల్టీ ఫీజు అనేది కట్టాలి, ప్లస్ సబ్జెక్ట్ ఫీజు కూడా కట్టాలి. ఇక చూద్దాం, మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సెమిస్టర్లో ఉన్న 1, 2, 5, 6 సబ్జెక్ట్స్ ఉన్నా సబ్జెక్టుతో పాటు పెనాల్టీ ఫీజు అనేది కంపల్సరీగా పే చేయాలి. బీఏ అండ్ బిఎస్డబ్ల్యూ వారికి 1 లేదా 2 పేపర్స్ ఉంటే 730 ఫీజు ప్లస్ 150 రూపీస్ మెమో, టోటల్ 880కి పెనాల్టీ ఫీజు. ఒక సబ్జెక్ట్ అయితే 1000 రూపాయలు దానికి యాడ్ చేసి 1880 రూపాయలు అనేది పే చేయాలి. అదే 3 అంతకంటే ఎక్కువ పేపర్స్ ఫెయిల్ అయితే 1400 ఫీజు ప్లస్ 150 రూపీస్ మెమో. అలానే సబ్జెక్ట్కి పెనాల్టీ ఫీజు వచ్చేసి 1000 రూపీస్, 2 సబ్జెక్ట్స్కి 2000
3 సబ్జెక్ట్స్ ఉంటే 3000 పెనాల్టీ ఫీజు 1500తో పాటు కట్టాలన్నమాట. ఇక బీకామ్ అండ్ బీఎస్సీ వారికి 1 లేదా 2 పేపర్స్ ఉంటే 790 ఎగ్జామ్ ఫీజు ప్లస్ 150 రూపీస్ మెమో, టోటల్ 940 అంటే 940. ఇక ఒక సబ్జెక్ట్కి పెనాల్టీ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అంటే 940 ప్లస్ పెనాల్టీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్స్ ఉంటే 1540 అంటే 1540 రూపీస్ ప్లస్ 150 రూపీస్ మెమో, టోటల్ 1690 ప్లస్ సబ్జెక్ట్కి పెనాల్టీ ఫీజు అనేది పే చేయాలి. ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని పెనాల్టీ ఫీజు అనేది పే చేయాలి. ఇక బీబీఏ వారికి 1 లేదా 2 పేపర్స్ ఉంటే 840 రూపీస్ ఫీజు ప్లస్ 150 రూపీస్ మెమో, మొత్తం 990. దాంతోపాటు పెనాల్టీ సబ్జెక్ట్కి 1000 రూపాయలు అనేది కట్టాల్సి ఉంటుంది. ఇక 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 1760 ఫీజు ప్లస్ 150 రూపీస్ మెమో, టోటల్ 1910 అంటే 1910 రూపాయలు ప్లస్ ఒక్క సబ్జెక్ట్ పెనాల్టీ ఫీజు వచ్చేసి 1000 రూపీస్. ఇది అప్డేట్. లేట్ ఫీజు లేకుండా 3 ఏప్రిల్ 2024 వరకు ఉంది. అంటే ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉంది లేట్ ఫీజు లేకుండా. అదే 500 లేట్ ఫీజుతో 8th ఏప్రిల్ టు 15th ఏప్రిల్ వరకు ఉంది. అంటే 8 నుండి 15 ఏప్రిల్ వరకు 500 రూపాయల ఫైన్తో ఉంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే బ్యాక్లాగ్ ఉన్నవారు లాస్ట్ టైం ప్రాక్టికల్కి అటెండ్ అవ్వని వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పెనాల్టీ ఫీజ్ అండ్ సబ్జెక్ట్ ఫీజ్ అనేది కంపల్సరీ. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఒకవేళ ఈ వీడియో మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ ప్లే చేసుకొని వినండి. కొంచెం జాగ్రత్తగా వినండి. మీకైతే ఎవరెవరికి ఎంత కట్టాలి ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి.